నమస్తే రైతన్నులారా, మన క్రాప్ ఇన్సూరెన్స్ గురించి ఒక వీడియో చేసి పెట్టాను. దాన్ని చాలా వైరల్ చేశారు, చాలా మంది కామెంట్ చేశారు. నెగిటివ్ గా కామెంట్ చేసిన వాళ్ళు ఉన్నారు, పాజిటివ్ గా కామెంట్ చేసిన వాళ్ళు ఉన్నారు. దాంట్లో నెగిటివ్ కామెంట్స్ ఏంటంటే, చాలా మంది అన్న ఈ వీడియో ఎందుకు చేస్తున్నావు, మాలాంటి మధ్య తరగతి వాళ్ళు క్రాప్ ఇన్సూరెన్స్ డబ్బులు పడతాయని ఆశతో కడుతున్నాము, ఇలాంటి వీడియోస్ పెట్టకుండా అన్న చాలా మంది కామెంట్ చేశారు. అవునన్న, వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తున్నా, అన్న క్రాప్ ఇన్సూరెన్స్ డబ్బులు మీరు కట్టండి, కట్టకపోండి, నేనేం కట్టండి అని చెప్పట్లేదు, కట్టద్దండి అని చెప్పట్లేదు. మీరు క్రాప్ ఇన్సూరెన్స్ డబ్బులు కట్టాలనుకుంటే కొన్ని విషయాలు తెలుసుకోండి. మీరు బ్యాంకుల్లో డబ్బులు కట్టేటప్పుడు ప్రతి ఒక్కరు అడగండి, ప్రశ్నించండి. సార్, ఎకరాకి 2,000 కడుతున్నాము, ఈ క్రాప్ ఇన్సూరెన్స్ డబ్బులు మాకు ఎప్పుడు పడతాయి, ఎప్పుడు వస్తాయి, మాకు ఈ అమౌంట్ పడతాయా పడవా అసలు అని ప్రతి ఒక్కరు అడగండి. కొన్ని బ్యాంకుల్లో డబ్బులు కట్టించుకొని ఆన్లైన్ చేస్తున్నారు, కొన్ని బ్యాంకుల్లో డబ్బులు కట్టించుకోకుండా కూడా ఆన్లైన్ చేస్తున్నారు. సార్, ఎందుకు అలా చేస్తున్నారు సార్ అని గట్టిగా అడగండి అన్న. అడిగి మీరు అప్పుడు అమౌంట్ కట్టండి. ఇప్పుడు మీరు అడగలేకపోతే రేపు పొద్దున డబ్బులు పడినా మీ అకౌంట్లో పడకపోయినా మీరు అడిగే అధికారం మీకు ఉండదు. ఎందుకంటే ఇక్కడే నువ్వు అడగలేనప్పుడు రేపు పొద్దున డబ్బులు పడినా పడకపోయినా నీకు అడిగే హక్కు ఎక్కడుంటుంది? మనము ఎకరానికి 2,000 కట్టేటప్పుడు మనకు అడిగే హక్కు ఉండదా? ప్రతి ఒక్కరు అడగండి, ప్రశ్నించండి. ప్రతి ఒక్క రైతుకు ఈ రీల్ని షేర్ చేయండి.